యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ కీర్తనల గ్రంథం 41వ కీర్తన. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపం చేసియున్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలువెళ్లి వీధిలో దాని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలెనని వారు నాకు కీడు చేయ నాలోచించుచున్నారు. కుదురని రోగము వానికి సంభవించియున్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొనిన నా హితుడు, నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసెదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక యుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. కీర్తనల గ్రంథం 42వ కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జనసమూహముతో పండుగ చేయుచున్నను. సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము గలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగియున్నది. కావున యోర్దాను ప్రదేశము నుండియు హెర్మోను పర్వతము నుండియు మీసారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరడు కరడును పిల్చుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారియున్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృపగలగ ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాతయైన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేల నన్ను మరచియున్నావు? శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చెనేమి అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేల కృంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేనాయనను స్తుతించెదను. కీర్తనల గ్రంథం 43వ కీర్తన. దేవా, నాకు న్యాయము తీర్చుము. భక్తిలేని జనముతో నా పక్షమున వాద్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించెదవు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రువు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా?
నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణయుంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేనాయనను స్తుతించెదను. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం. 5 దినములైన తరువాత ప్రధాన యాజకుడైన అననీయయు కొందరు పెద్దలును తెర్తుల్లు అను ఒక న్యాయవాదియు కైసరయకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుల్లు అతని మీద నేరము మోపనారంభించి ఇట్లనెను: మహాఘనత వహించిన ఫెలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరమాశచేత దిద్దుబాటవుచున్నవనియు ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలములలోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండా మేము క్లుప్తముగా చెప్పుకొను దానిని తమరు ఎప్పటి వలె శాంతముగా వినవలెనని వేడుకొనుచున్నాను. ఈ మనుష్యుడు పీడ వంటివాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడయ్యున్నట్టు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనక మేము అతని పట్టుకొంటిమి. తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీయు తమకే తెలియవచ్చునని చెప్పాను. యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి. అప్పుడు అధిపతి మాటలాడుమని పౌలునకు సైగజేయగా అతడిట్లనెను: తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులయ్యున్నారని ఎరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటి నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకొనవచ్చును. దేవాలయములోనేమి, సమాజ మందిరములలోనేమి, పట్టణములోనేమి నేను ఎవనితోనూ తర్కించుటయైనను జనులను గుమిగూర్చుటయైనను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు. ధర్మశాస్త్రమందు ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడియున్నవన్నీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణయుంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ విధమున నేనును దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చితిని. నేను శుద్ధి చేసుకొనిన వాడనై ఇలాగు అప్పగించుచుండగా వారు దేవాలయములో నన్ను చూచిరి. నేను గుంపు కూర్చియుండలేదు, నా వలన అల్లరి కాలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి. నా మీద వారికేమైనా ఉన్న ఎడల వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరము మోపవలసియుండెను. లేదా నేను మహాసభ ఎదుట నిలిచియున్నప్పుడు మృతుల పునరుత్థానమును గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమై తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొనియుంటే వీరైన చెప్పవచ్చుననెను. ఫేలిక్సు ఈ మార్గమును గూర్చి బహుగా ఎరిగినవాడై సహస్రాధిపతి అయిన లూసియా
వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకొందునని చెప్పి విమర్శ నిలుపచేసెను. మరియు అతని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను. కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్సు మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పాను. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరకునని ఆశించి మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదుల చేత మంచివాడనిపించుకొనవలెనని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టిపోయెను. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.